Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone of and doing well. సో అందరు బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నా స్టార్ట్ చేయండి. ఓకే, సో మన టీజీపీఎస్సీ గ్రూప్ 100 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో సక్సెస్ఫుల్గా మనం ఫేజ్ 1 ఆఫ్ స్టడీ అనేది ఫినిష్ చేసుకున్నాము 18 డేస్. సో సబ్జెక్ట్స్ ఏం ఫినిష్ చేసుకున్నామంటే పాలిటీ, తెలంగాణ మూమెంట్ అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ వచ్చేసి 36 క్వశ్చన్ని మనం ప్రాక్టీస్ చేసాం. ఓకే, సో మరి ఫేజ్ 2 ఆఫ్ స్టడీలో ఏమేమి సబ్జెక్ట్స్ చదువుతామో, ఏం ఫినిష్ చేస్తామో చెప్తాను. సో జూలై 7 టు జూలై 31 మొత్తం 25 డేస్ అనమాట. సో సండేస్ తీసేస్తున్నాను. సో ఓన్లీ 20 డేస్. మనకి 20 డేస్లో ఏం సబ్జెక్ట్స్ ఫినిష్ చేయాలి? సో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, ఆన్సర్ రైటింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్. సో ఇది మన ఫేజ్ 2 ఆఫ్ స్టడీ అనమాట. కంప్లీట్ జూలై మంత్లో ఇవన్నీ మనం ఫినిష్ చేయాలి విత్ ఆన్సర్ రైటింగ్ డైలీ. సో 20 ఇంటూ 2 40 క్వశ్చన్స్. ఓకే, సో మరి డైలీ ప్లాన్ ఎలా ఉంటుంది అని చెప్తాను. అది చెప్పే ముందు ఈ డైలీ ప్లాన్ అనేది నాకు సెట్ అయ్యేటట్టు వేసుకున్నానండి. సో మీరు ఇదే ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే, మీకు ఏ టైం పాసిబుల్ అవుతే మీరు ఆ టైం వేసుకోండి. సో బీయింగ్ అండ్ హౌస్ వైఫ్ కదా, సో ఇంట్లో వర్క్ అంతా మేనేజ్ చేస్తూ చదువుకోవాలి కాబట్టి నేను దానికి తగ్గట్టు వేసుకున్నాను. సో మీకు ఏ టైం కంఫర్ట్ ఉంటే మీరు ఆ టైం చూసుకోండి. ఓకే, సో డైలీ ప్లాన్ వచ్చేసి చెప్తాను. సో ఫస్ట్ మార్నింగ్ 4 to 5:30 అనమాట. నాకు ఈ మార్నింగ్ టైం ఏం వర్క్ ఉండదు కాబట్టి రివిజన్ పెట్టుకున్నాను. స్టార్టింగ్ విత్ రివిజన్తో స్టార్ట్ చేస్తాను. సో మనకు ఆల్రెడీ పాలిటీ, తెలంగాణ మూమెంట్ అయిపోయింది కాబట్టి ఆల్టర్నేట్ ఈరోజు పాలిటీ చదువుతారు, తెలంగాణ మూమెంట్ రివిజన్ అనమాట. సో 9 to 11 ఇండియన్ జాగ్రఫీ. ఓకే, 11:30 to 1:30 తెలంగాణ హిస్టరీ. సో నాకు ఇక్కడ మధ్యలో మొత్తం, ఎందుకంటే పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తారు, చాలా వర్క్ ఉంటుంది కాబట్టి 9 వరకు ఎటు తిరిగి ఫినిష్ చేసుకోవాలి. సో 9 to 11 ఫస్ట్ లాట్ అనమాట, అంటే స్టాటిక్ సబ్జెక్ట్. సో 11:30 to 1:30 తెలంగాణ హిస్టరీ, 2 to 4 ఆన్సర్ రైటింగ్. సో నాకు ఈ 4 వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. 4 తర్వాత మళ్ళీ పిల్లలు వస్తారు కాబట్టి నాకు మళ్ళీ 9:30 వరకు చాయిస్ లేదనమాట ఇట్లాంటి టైం. సో మధ్యలో వాళ్ళకి మా చిన్న పాపకి హోంవర్క్ చేయించుకుంటూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైలీ ఒక టాపిక్. ఓకే, ఒక టాపిక్ని చదివేసుకుంటాను అక్కడ. సో 9:30 to 10:30 అనమాట. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ లాస్ట్కి కరెంట్ అఫైర్స్తో షెడ్యూల్ క్లోజ్ చేస్తానమాట. ఓకే, సో మీకు ఇదే సెట్ అవ్వాలని ఏం లేదు. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంది, మీరు ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఓకే, జస్ట్ నా టైం టేబుల్ నేను చెప్పాను. ఇంకటండి, చాలామంది నోటిఫికేషన్స్ వస్తాయా, రావా, అసలు రాకముందే స్టార్ట్ చేయడం ఏంటి? సో అవన్నీ పెట్టుకోకండి. ఓకే, ఒకటి క్వశ్చన్ వేసుకోండి. మీకే వచ్చిన తర్వాత ఎంతమందివి రెడీగా ఉంటాం మనం ఎగ్జామ్కి? సిలబస్ అవ్వలేదు, సగమే అయింది, 25% అయింది, 50% అయింది, 75% ఇంతే మనం దానికి అనుకుంటూ వస్తాం. ఓకే, సో బిఫోర్ టు దట్ మనం రెడీగా ఎందుకు ఉండము? ఓకే, సో మనం బిఫోర్ నోటిఫికేషన్ కమ్స్ మనం రెడీగా ఉండాలి. ఓకే, అట్లీస్ట్ మనది మొత్తం కంప్లీట్ కాకపోయినా 50% కంప్లీట్ అయినా విల్ బీ హ్యాపీ. మనకి అరే అయిపోయింది కదా అని కొంచెం కొంచెం ఉంటుంది. ఓకే, సో అలా అనమాట. నోటిఫికేషన్ వస్తుందండి, డెఫినెట్గా చెప్తున్నాను. బట్ కొంచెం లేట్ అవుతుందేమో కానీ డెఫినెట్గా అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. సో ఇది గ్రూప్ 1 ఒకటే అని కాదు, ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనకి గ్రూప్ 2లో కూడా, గ్రూప్ 3లో కూడా ఉంటాయి. సో మీరు ఇదే స్ట్రాటజీ దానికి కూడా వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఆన్సర్ రైటింగ్ ఒకటి చేయకపోతే సరిపోతుంది అంతే. ఓకే, సో మీకు ఇంకా ఏదన్నా, ఇంకా కొత్త ప్లాన్ ఏదన్నా ఉన్నా జస్ట్ కమెంట్ చేయండి. ఓకే, నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను మీకు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.